గంజాయి పట్టుకుంటే గంజాయి అమ్మితే ఏమవుతుంది, అరెస్ట్ చేస్తారు, మళ్ళీ వదిలిపెట్టేస్తారు అనే ఆలోచనలు. ఇప్పుడు నార్కోటిక్స్ యాక్ట్ కింద కేసు పెడితే కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి. యువతరం జీవితాలు కోల్పోతారు, లైఫ్ లాంగ్ విదేశాలకు పోయే అవకాశం కోల్పోతారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. గంజాయితో తాత్కాలికమైనటువంటి ప్రయోజనం పొందొచ్చు, 4 రూపాయలు చేత చూడొచ్చు, కళ్ళ చూడొచ్చు. కానీ గంజాయి అమ్మటం, కొనటం నేరం, తాగటం ఆరోగ్యానికి హానికరం. ప్రధానంగా ఈ అమ్మటం కొనటం అన్నటువంటి దాంట్లో కీలకమైనది ఏంటంటే దీన్ని ట్రాన్స్పోర్టేషన్ చేసే వాళ్ళది తక్కువలో తక్కువ 100 గ్రాములు అట్టా చేసేటటువంటి వాళ్ళకి ఏడాది వరకు జైలు శిక్ష, 10,000 జరిమానా ఉంటుంది. ఎక్కువ చేస్తే కనుక 10 నుంచి 20 ఏళ్ల వరకు జైలు, 1,00,000 నుంచి 2 లక్షల దాకా జరిమానా ఉంటుంది. తక్కువ పరిమాణం కంటే ఎక్కువ, వాణిజ్య పరిమాణం కంటే తక్కువ 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 1,00,000 దాకా జరిమానా ఉంటుంది. 2 లేదా అంతకు మించిన కేసులు దోషిగా తేలితే మరణశిక్ష లేదా 30 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది. అక్రమ రవాణాకు ఆర్థికంగా సాయం అందిస్తే 10 నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. అక్రమ ఉత్పత్తి, విక్రయం, ఎగుమతి, దిగుమతి చేస్తే 10 నుంచి 20 ఏళ్ల వరకు జైలు ఉంటుంది. గంజాయి మాదక ద్రవ్యాల కేసులో ఒక్కసారి అరెస్ట్ అయితే చాలు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహించే నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఆన్ అరెస్టెడ్ నార్కో అఫెండర్స్ నిదాన్ పోర్టల్లో పేరు నమోదైపోతుంది. వాళ్ళకి పాస్పోర్ట్ జారీ చేయరు, విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.